దేవుడంటే ఎక్కడో ఆకాశంలో ఉంటాడననుకుంటాం గదా, కాని ఆ మహాశక్తి మనలోనే ఉందంటే, అసలు ఆ దైవిక చైతన్యం మనలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ ఆలోచనే మొత్తం ఆధ్యాత్మిక అన్వేషణను మార్చేస్తోంది. అంటే మనం బయట ప్రపంచంలో వెతకడం ఆపి మన లోపలికి మనం ప్రయాణం మొదలుపెడతామన్నమాట. ఇది మనల్ని మనం కొత్తగా కనుక్కునే ఒక ప్రయాణంలాంటిది. సరే, ఈ ప్రయాణంలో మనం ముందుగా త్రిపుర అనే దేవత గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడో చిన్న ట్విస్టుంది. ఈ దేవత ఎక్కడో స్వర్గంలో లేదు, మనందరికీ ప్రాణం పోసే చైతన్యమే ఆమె రూపం. చూసారా, ఇదే అసలైన విషయం. మనం ఆకాశంలో వెతికే దేవత ఎవరో కాదు, మనలో ఆలోచించే, శ్వాసించే, మాట్లాడే శక్తే. అంటే దైవత్వమనేది ఎక్కడో దూరంగా ఉండేది కాదు, అది మనకు చాలా దగ్గరగా, మన సొంత అనుభవంలోనే ఉంది. సరే, మరి ఈ త్రిపుర అంటే ఏంటి? 3 నగరాలు అని అర్థం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని వెనుక లోతైన అర్థం ఉంది. మన శరీరంలో ఈ దైవశక్తి అత్యంత బలంగా ఉండే 3 ముఖ్యమైన కేంద్రాలనే ఈ 3 నగరాలు అంటారు. ఓకే, మరీ దివ్య కేంద్రాలు మన శరీరంలో ఎక్కడున్నాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్నే ఒక పవిత్రమైన మ్యాప్లా భావించి అందులో ఈ కేంద్రాలను వెతకబోతున్నాం. చూడండి, ఈ శక్తి 3 రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది వెన్నెముక అడుగు భాగంలో ఉండే వాకుశక్తి, అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఇక్కడ్నించే పుడుతుంది. రెండవది మన గుండెలో ఉండే ప్రాణశక్తి, మనల్ని బ్రతికించే జీవస్పందన ఇదే. ఇక మూడవది మన తలలో ఉండే ఆలోచన శక్తి, మన ఆలోచనలు, తెలివితేటలు అన్నీ ఇక్కడ్నించే. ఇదంతా బాగుంది, కాని అసలు ఈ చైతన్యం, ఈ జీవశక్తి, దీన్నే కుండలిని అని కూడా అంటారు. ఇది మన శరీరంలోకి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న గదా. మన ప్రాచీన గ్రంథాలు దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. తల్లి గర్భంలో 7వ నెల వచ్చేసరికి మన శరీరం ఒక పరిపూర్ణమైన శిల్పంలా తయారవుతుంది. అప్పుడు ఈ ప్రాణశక్తి మన తల పైభాగం అంటే బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ్నుంచి సుషుమ్నానాడి అనే ప్రధాన మార్గం ద్వారా కిందికి ప్రయాణించి వెన్నెముక అడుగున మూలాధారంలో స్థిరపడుతుంది. మళ్ళీ మనం దాన్ని మేల్కొలిపే వరకు అక్కడే నిద్రాణంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక ఇంట్లో వైరింగంతా పూర్తి చేసి లైట్లు, ఫ్యాన్లు అన్నీ బిగించారనుకోండి, కరెంటు సప్లై ఇచ్చేవరకు ఏదీ పనిచేయదు కదా. అలాగే మన శరీరం ఆ ఇల్లు లాంటిదే. కుండలిని అనేది దానికి జీవం పోసే కరెంటు లాంటిది. సరే, ఇంత అపరిమితమైన శక్తి మన అందరిలోనూ ఉంటే మరి మనకెందుకు ఆ ఫీలింగ్ రావడం లేదు? ఎందుకంటే మనం ఎవరమనే విషయంలో మనకొక పెద్ద అపార్థముంది. ఆ అపార్థాన్నే అహంకారం అంటారు. ఇక్కడ అహంకారమంటే పొగరు, గర్వం కాదు, అది వేరు. ఇక్కడ అహంకారమంటే నేను అంటే ఈ శరీరం మాత్రమే అని గట్టిగా నమ్మడం. మనలోని అపారమైన శక్తిని మరచిపోయి మనల్ని మనం ఈ చిన్న దేహానికి మాత్రమే పరిమితం చేసుకోవడం. ఇదొక పొరపాటు గుర్తింపు. ఈ పొరపాటే అంటే నేను ఈ శరీరమనే భావనే సంసార వృక్షానికి బీజంలాంటిది. అహంకారమనే విత్తనం మనం చేసే పనులు అంటే కర్మ అనే నీటితో పెరిగి పెద్దదై జనన మరణాలనే అంతులేని చక్రాన్ని సృష్టిస్తుంది. దాని ఫలాలే మనం అనుభవించే సుఖదుఖాలు. మరి ఈ భ్రమ నుంచి బయటపడటం ఎలా? ఈ అంతర్గత ప్రయాణం ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. ఆ ప్రశ్న ఏంటంటే, నేను అనే భావన, ఈ ఫీలింగ్ మన శరీరంలో కరెక్ట్గా ఎక్కడ నుండి వస్తోంది? దీన్ని కేవలం బుర్రతో ఆలోచించడం కాదు, మనసు పెట్టి లోపల గమనించి ఆ మూలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. మన గ్రంథాలు దీనికి ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని సూచిస్తున్నాయి. నేను అనే అనుభూతి మన తలలోంచి కాదు, ఛాతికి కుడివైపున ఉండే ఆధ్యాత్మిక హృదయం, దాన్ని దహరం అని కూడా అంటారు, అక్కడినుంచి పుడుతుందని చెబుతున్నాయి. ఇక్కడ హృదయానికి మనస్సుకి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హృదయాన్ని సూర్యుడితో పోల్చవచ్చు. చైతన్యానికి అసలైన మూలం అదే. మరి మనస్సు, అది చంద్రుడిలాంటిది. సూర్యుడి కాంతిని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది, కాని దానికి సొంత కాంతి లేదు. అలాగే మనస్సు కూడా హృదయం నుంచి వచ్చే చైతన్యాన్ని వాడుకుంటుంది. ఈ అంతర్గత సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. మనం సంపాదించగల అసలైన సంపద
బయట వస్తువుల్లో లేదు. ఎందుకంటే మన ప్రాచీన విజ్ఞానం స్పష్టంగా చెబుతోంది, ఈ విశ్వంలోకెల్లా అత్యంత విలువైన నిధి ఏదైనా ఉందంటే అది మన హృదయం అనే గుహలో దాగి ఉన్న చైతన్యమే. దీని కనుగొనే ప్రయాణమే జీవితంలో అత్యంత అర్థవంతమైనది. ఫైనల్గా ఎవరైతే ఈ నిజాన్ని గ్రహిస్తారో అంటే తమను తాము ఈ పరిమిత శరీరంగా కాకుండా లోపలున్న అనంతమైన శక్తిగా తెలుసుకుంటారో వాళ్ళు అపారమైన శక్తిమంతులవుతారు. తమ నిజమైన అపరిమితమైన సామర్థ్యాన్ని వాళ్ళు అన్లాక్ చేస్తారు. కాబట్టి ఈ ఆలోచనతో ముగిద్దాం. ఈ మొత్తం విశ్వశక్తి మనలోనే ఉన్నప్పుడు మనం ప్రతిరోజూ మనకున్న సామర్థ్యంలో ఎంత శాతాన్ని వాడుతున్నాం ఆలోచించాల్సిన విషయమే కదా.